సుహాసిని, చద్దన్నం పిసుక్కు తినదానివి నీకిది ట్రాష్ ఫుడ్డా? ఆహా, నచ్చకపోతే మానేయవే. మానేయకపోతే ఈ తిండి తింటానా? రా బావా, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా. నువ్వు తెప్పించుకో, నేను ఇదే తింటాను. అమ్మా వడ్డించు. చూడరాది, తనకి నచ్చలేదు, తను తెప్పించుకుంటోంది. అమ్మా నువ్వు వడ్డించు. ఇంకాస్త వేనా సీత? చూడు, వారింకా వారి ధ్యాస నుంచి బయటికి రాలేదు. అమ్మట అమ్మ. సాకేత్, అది పిలిచిందిగా, ఇదొక నాటకం. నువ్వేం బాధపడకు లక్ష్మి. లక్ష్మి ఎందుకండి సీతా రఘురాముల గురించి అంతలా ఆలోచిస్తుంది? అత్తయ్య అత్తయ్య అంటూ సీత, సీత సీత అంటూ లక్ష్మి ఒకరికొకరు తోడుగా ఎప్పుడూ ఇంట్లో ఉండేవారు కదా. ఏమిటో పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిన ఇంటిని దీని పిచ్చితనంతో పబ్బు చేసింది. మన సంతోషాలన్నీ దూరం చేసేసింది. మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఏమోనని మనసు ఆతృతగా ఉందండి. వస్తాయి మంగా. మనుషులు దూరం అయితే గాని ప్రేమలు బయటపడవు అంటారు. ఏమిటో ఇల్లంతా బోసిబోసిగా ఉందండి. పాపం వాళ్ళ ఆ గుళ్ళో ఎంత అవస్థపడుతున్నారో ఏమో. పూజారి గుళ్ళో నుంచి పంపించేశాడు అంది కదా, ఇంకా గుడంటావేంటి మంగా? లక్ష్మి ఇలాంటి పరధ్యానంతోనే వాళ్ళని కలవరించింది. దాన్ని తప్పని స్వర్ణవాడికి ఎగేసింది. ఈ బురద రాజకీయం వెనక ఏదో కథ ఉంది. వాళ్ళను ఒకసారి కలిస్తే గానీ విషయం పూర్తిగా తెలియదు. రేపలా వెళ్ళి వాళ్ళ జాడ విచారించొస్తాను. భగవంతుడా, వాళ్ళెక్కడున్నా వాళ్ళకే లోటు రాకుండా చల్లగా చూడు. బావా, వారమ్మగారికి అమ్మ మీద భాగమే రాసిచ్చిందట. ఎలా అయినా నానమ్మని మంచి చేసుకొని సగం ఆస్తి సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ల పక్కన కూర్చుని హారతులు తీసుకుంటే మేము దరిద్రులం అవుతాం. అక్క, నా చెయ్యి లేస్తుంది. తిను. రఘు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేకుండా ఆలోచించరు. ఏంటో చెప్పు. ఉన్నది మనమే కదా. నేను నీతో, నువ్వు నాతో నీగా పంచుకోవాల్సింది. స్వర్ణ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అదెప్పటి నుంచో అంటూనే ఉందిగా. దాని గురించి ఆలోచిస్తే పనికి మాలిన మాటలకి మనం విలువిచ్చిన వాళ్ళం అవుతాం. ఫ్యాషన్ మత్తులో కల్చర్ మర్చిపోతుంది. సాకేత్ కూడా అలానే తయారయ్యాడు. మనం స్వర్ణని తప్పు పడుతున్నామని తను అలా ప్రవర్తిస్తున్నాడు. అయినా దాని గురించి ఆలోచించడం అనవసరం. ముందు నువ్వు భోజనం చేయి. తిను. నువ్వు? నేను తర్వాత తింటానులే. మళ్ళీ వెనక ముందు ఎందుకు? నువ్వే కలిపి ముద్దలు పెట్టు, ఇద్దరం తిందాం. ఆగు, ముందు నేను పెడతాను. లేదు, ముందు నేను పెడతాను. లేడీస్ ఫస్ట్ అని నువ్వే అన్నావుగా. అయితే లేడీస్ ఫస్ట్ అని నేనే వంట చేస్తున్నాను కాబట్టి నేనే ముందు పెట్టాలి. నువ్వు అలా వచ్చావా? సరే కానీ. ఇప్పుడు నేను పెడతా.
అయ్యో ఇలా వచ్చినందుకు ఈ లాభం మన సొంతం అయింది. ఇలాంటి అవకాశం అక్కడ దక్కేది కాదు. ఇంత తృప్తి అక్కడ దొరికేది కాదు. చాలు సీత. ఇది లాస్ట్ ముద్ద. ఇప్పుడు నువ్వు, ఇది నీకు కూడా లాస్ట్ ముద్దే. సరే. ఏదో గొడవ అవుతున్నట్టుంది. పద వెళ్ళి చూద్దాం. పద చూద్దాం. నేను మందేస్తున్నాను, నాకు మంచి కుర్రుని పెట్టమంటే తాత నాన్న తాగొచ్చి అమ్మని కొడుతున్నాడు. వాడు మారడు. నా బిడ్డను చంపి రక్తం తాగుతాడు. ఏ మామా, రక్తం కాదు రమ్ము. తాగి తాగి సంసారం నాశనం చేస్తున్నావు. పీకల దాకా తాగేసి వచ్చి నన్ను కొడతావేంట్రా? నీ చేతులు పడిపోను, నీ జిమ్మడిపోను. ఏయ్, నా చేతులు పడిపోవాలా? నా కష్టం నేను తోడుతానే, నీకేంటే నష్టం? నేను ఆగు. ఎందుకు కొడుతున్నావ్? ఏం నువ్వు చేస్తున్న పని? ఏయ్, ఎవడరా నువ్వు? నన్ను కొడుతున్నావు? నువ్వెందుకు ఆవిని కొడుతున్నావు? నా పిల్లం నా ఇష్టం. నీకంటరా? మా అక్కరా? మీద చెయ్యి పడిందో విరిచి పారేస్తాను. ఆడాళ్ళను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? తనేం తప్పు చేసిందని కొడుతున్నావు? తాగొచ్చా నన్ను తిడితే పడాలా? రోజు దీనికి ఇదే పనా? నరికి పోగులు పెడదామనుకున్నదా? ఏయ్, ఆవిడ మీద చెయ్యేస్తే అదే పని నేను చేయాల్సి వస్తుంది. అడిగేవారు ఆపేవాళ్ళు లేరనుకుంటున్నావా? నువ్వు తాగొస్తానే కదా తను అలా అంది. ఇలా తాగి తందనాలు ఆడేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? పిల్లల్ని ఎందుకు కన్నావు? నా కష్టం నా ఇష్టం అని మాట్లాడుతున్నావు. తను నా కష్టం నా ఇష్టము అంటే పిల్లలు ఏమైపోతారు? వాళ్ళ బ్రతికేమైపోతుంది? తాగుడే బతుకైతే బతుకే లేకుండా పోతుంది. డబ్బు ఆగం అవడమే కాదు, జబ్బున పడి ఒళ్ళు ఆగం అవుతుంది. రోజు ఇలా తాగొస్తే ఏమనకుండా బిర్యానీ వండి పెడతారా నీకు? చూడు, ఒక్కసారి నీ పిల్లల్ని చూడు, ఎలా భయంతో వణికిపోతున్నారో. ప్రేమని పంచాల్సిన వాడివి భయపెడుతున్నావా? నీ మీద వాళ్ళకి అసహ్యం పెంచుకుంటావా? వాళ్ళు వదిలేస్తే తాగి తాగి చేస్తావు. అయ్యో పోయాడే అని వాళ్ళేం అనుకోరు, పేడ వదిలింది అని అనుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోరు, అనాథ శవం అవుతావు. బాబు, అట్లాంటి మాట్లాడకండి, అపశకనంగా అనిపిస్తుంది. చూడవయ్యా, నీ గురించి ఒక్క మాట అనేసరికి ఎలా బాధపడుతుందో చూడు. ఎంత ప్రేమ ఉంటే నువ్వు తననన్నా తను నీ క్షేమం కోరుకుంటుంది. ఆ ప్రేమ ద్వేషంగా మారేలా, కోపం పెరిగేలా చేయకు. నువ్విలా తాగి తగిలిస్తే వాళ్ళ దరిద్రంలో నుంచి బయటపడలేరు. వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉండదు. గంట 2 గంటల మత్తు కోసం మనుషుల్నే వదులుకుంటావా? నీ మత్తు నిన్ను ఊపుతుంది, బజార్ను పడేలా చేస్తుంది. కానీ ప్రేమించు, వాళ్ళని ప్రేమించు. ఆ మత్తు ప్రతి క్షణం ఆనందపరుస్తుంది, వాళ్ళ గుండెల్లో నిన్ను నిలుపుతుంది. గొప్పగా చూస్తారు, తృప్తి దక్కుతుంది. ఇక జీవితంలో మందు ముట్టనని, మందు తాగనని ప్రమాణం చెయ్యి.
గొప్పింటోళ్ళు మన కోసమే ఇక్కడికి వచ్చినట్టున్నారు. నా బంగారు కొండలు రండర్రా, నా బంగారు కొండలు. రావడం తప్పే. నేను తప్పు చేశానయ్యా. నాకు ఇట్ట చెప్పినోళ్ళు లేరయ్యా. బాబు, అమ్మ, మీరు నా కళ్ళు తెరిపించారు. మీ అందరి ముందు చెప్తున్నాను, మీ అందరి ముందు కాదు, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇవాటి నుంచి మందు ముట్టదయ్యా, మందు ముట్టదయ్యా, మందు ముట్టదయ్యా. సీతమాలక్ష్మి, ఈ రోజు నుంచి మీ అందరినీ బాగా చూసుకుంటానే. ఇంక ఇంటికి ఎప్పుడు తాగిరానే. పద. తాతయ్య, ఏంటమ్మా? నువ్వు పాలు పోయడానికి రోజు అమ్మమ్మ గారింటికి వెళ్తావు కదా, మేము ఇక్కడున్న విషయం అమ్మమ్మ గారితో చెప్పొద్దు. అసలు మీరు ఇక్కడెందుకుంటున్నారమ్మా? అక్కడ చాలా జరిగిందిలే తాతయ్య, అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు మాత్రం నాన్నమ్మకు చెప్పొద్దు. పెద్దమ్మ గారికా? చెప్పనులేండి. థ్యాంక్స్ తాతయ్య. మీరు వెళ్ళండమ్మా. పది సీత. అత్తయ్యగారు, కాఫీ తీసుకోండి. నీ ముఖం ఏంటి అలా ఉంది? ఆ తిక్కలు దన్న మాటలకి రాత్రంతా ఎక్కి కేడ్చావా ఏంటి? ఆలోచించడం, బాధపడటం శుద్ధ దండగా. నేనేం బాధపడలేదు, ఏడవలేదు అత్తయ్య. రాత్రంతా విపరీతమైన తలనొప్పి, నిద్ర పట్టలేదు. విపరీతంగా ఆలోచించుంటావు. మాడు పోటొచ్చుంటుంది. దాని కర్మకు దాన్ని వదిలేయటమే గాని దాని గురించి ఆలోచించడం అనవసరం. అలా ఎలా వదిలేసుకోగలం అత్తయ్య? దేనికైనా టైం రావాలి. అమ్మా, పాలు, పాలమ్మా. వస్తున్నా. రండమ్మా. అమ్మా, తమతో ఓ మాట చెప్పాలి. ఏంటది? సీతమ్మ గారు ఎక్కడుంటారో మీకేమైనా తెలుసా అమ్మా? గుళ్ళోంచి వెళ్లారని తెలిసింది. ఎక్కడుంటున్నారో తెలీదు. నన్నేమో పెద్దమ్మ గారికి చెప్పొద్దన్నారు, కానీ మీకు వాళ్ళు ఎక్కడుంటున్నారో నాకు తెలియజేయాలనిపించింది. వాళ్ళని అక్కడ చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఏమిటిది ఇంకా రావట్లేదు? నిన్న రాత్రి మా బస్తీలో ఓ గొడవ జరిగింది. మళ్ళీ మీరే వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. మీరుండే దగ్గరే ఉంటున్నారా? అవునమ్మా, మేముండే దగ్గరే ఉంటున్నారు. సరే, నువ్వు మాత్రం అత్తయ్య గారితో చెప్పొద్దు. అలాగేనమ్మా. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంటికి తీసుకురండి అమ్మా. అలాగే. వస్తానమ్మా. అత్తయ్య గారితో ఈ విషయం చెప్తే బాధపడతారు. ముందే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. లక్ష్మి, నేనంతా విన్నాను. మనం వెంటనే వెళ్ళి సీత వాళ్ళని చూడాలి. పద. అత్తయ్య, మీరెక్కడికి? వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసి కూడా నా మనసు ఉండట్లేదు. చూడాలి, వెంటనే వాళ్ళని చూడాలి. చూసి పలకరించి పరిస్థితి తెలుసుకుంటే గానీ నా మనసు కుదుటపడదు. స్థిమితంగా ఉండలేను. అత్తయ్య గారు, బాధపడాల్సి వస్తుందేమో. బాధ తగ్గాలంటే వెళ్ళి తీరాలి. పద, వెళదాం. సరే అత్తయ్య, స్వర్ణతో చెప్పొస్తాను. దాంతో చెప్పాల్సిన అవసరమేం లేదు. మనం అక్కడికి వెళ్తున్నామని కాదత్తయ్య, మేం బయటికి వెళ్తున్నాం, పిల్లోని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి. అసలే జ్వరంతో ఉన్నాడు. చెప్పకుండా వెళ్తే మీరున్నారని నేను అటెళ్ళాను ఇటెళ్ళాను అంటుంది. సరే, చెప్పిరాపో. కానీ ఇదిగో, సీత వాళ్ళ విషయం మాత్రం చెప్పద్దు. అలాగే అత్తయ్య.
స్వర్ణ, బుజ్జిగాడికి పోలియో చుక్కలు వేయించడం వల్ల కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. కాస్త ఇంటి పట్టు నుండి వాడిని జాగ్రత్తగా చూసుకో. ఏంటి అంత ప్రత్యేకంగా చెప్తున్నారు? నేను వాడిని పట్టించుకోకుండా తిరుగుతున్నానని దెప్పి పొడుస్తున్నారా? నువ్వు లేనిపోని అర్థాలు తీసి రాద్ధాంతం చేయకు. నేను అత్తయ్య గారు బయటికి వెళ్తున్నాం. మేము ఉన్నామనుకుని నువ్వు ఎటైనా వెళ్తావేమోనని చెప్తున్నాను. బయటికి వెళ్తున్నారా? ఎక్కడికి? అత్తయ్య గారికి ఏదో పనుందంట. ఏం పనంట? నేనేం వివరాలు అడగలేదు. బయటికి వెళ్ళాలి అన్నారు. సరే అన్నాను. అడిగినా వారు చెప్పర్లేండి అత్తయ్య. వెళ్ళండి, నిదానంగా పనులు చూసుకొని రండి. నా పిల్లాన్ని నేను చూసుకోలేనా? వెళ్ళండి. చెప్పావా? చెప్పాను అత్తయ్య. పద వెళదాం. స్వర్ణ చెప్పవే. గెట్ టుగెదర్ ఎక్కడా ఎక్కడా అని ప్రాణాలు తీస్తున్నారుగా. పావు గంటలో అందరూ మా ఇంటికి రండి. మెసేజ్ నేను పాస్ చేస్తున్నా, నువ్వు కూడా ఇన్ఫార్మ్ చేయి. ఏంటి, మీ ఇంట్లో గ్యాదరింగా? ఎస్, మా ఇంట్లోనే. ఏంటి, ఏదైనా పార్టీకా లేక పంచాయతీకా? నో 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 నో, నో పంచాయతీ. హ్యాపీగా పార్టీ చేసుకుందాం. మీ అమ్మమ్మ మమ్మల్ని ఆలోచిస్తుందంటావా? అత్తగారు ఆవిడ ఏదో పనుందని వెళ్లారు. ఇప్పుడప్పుడే రారు. అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాను. త్వరగా వచ్చేసేయండి. అదా సంగతి. ఏంటబ్బా ఇంటికి రమ్మంటుందని ఆశ్చర్యపోయాను. వెంటనే బయలుదేరండి. 10 నిమిషాల్లో అక్కడుంటామే. నువ్వు నీ ఏర్పాట్లలో ఉండు. అలాగే. రాఘు, ఇదిగో కాఫీ. ఓకే. ఏంటిది? బెటర్ ఆఫ్కి 50-50. వీఆర్ 50-50 కదా. తీసుకో, తాగు. సీత, అమ్మ సీత. అమ్మమ్మ గారు వచ్చినట్టున్నారు. సీత, పిన్ని కూడా వచ్చింది. రఘురామ్, నానమ్మ, పిన్ని. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, మీరిలా. అత్తయ్య గారు, మీరు ఇక్కడ ఉంటున్నారని తెలిసి ఆగలేకపోయాను. రండి అత్తయ్య గారు, రానానమ్మా. రండి. సీత, ఏమిటి ఇది? ఏమైందమ్మమ్మ గారు?